ఏసీబీకి చిక్కిన వ్యవసాయ వర్సిటీ అసోసియేట్ డీన్ అట. ఆహా, పెద్ద మనిషి. ఎంత? ఒక విత్తన సంస్థకు లైసెన్స్ కోసం గోవర్ధన్ ₹1,00,000 డిమాండ్ చేసిండట. ఏసీబీకి ఫోన్ చేసిరు, పైసలు పట్టుకుంటే దొరకబట్టిరు. డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన ఇంట్లో కూడా ఏసీబీ తనిఖీలు చేసింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. రాజేంద్ర నగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ గోవర్ధన్ ఏసీబీ వలకు చిక్కిండు. ఒక విత్తన కంపెనీకి లైసెన్స్ మంజూరు చేసేందుకు గాను ఆయన ₹1,00,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లైసెన్సుకు సంబంధించి ఇంతకుముందు తొలి విడతగా 25,000 లంచం తీసుకున్న గోవర్ధన్ తర్వాత మరో 1,00,000 కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిండు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి గోవర్ధన్కు బాధితుడు డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మంగళవారం పట్టుకున్నారు. అనంతరం ఎల్బీ నగర్లోని గోవర్ధన్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. గోవర్ధన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా తెలిపారు. ఏం తక్కువైందా స్వామి, నీకు జీతం వస్తలేదా, కథ వ్యవహారమా? ఇప్పుడు ఈయన ఒక్కందే కాదు, ఇప్పుడు ఆ మొత్తం ఆ సీడ్కి సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ హయాంలో 500 కోట్లకు పైన కుంభకోణం జరిగింది. ఆయన ఎవరో ఉంటాడు, ఒక ఆయన కేశవ్ అని, మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా ఈ వ్యవహారం అంతా జరిగింది.